తులసి సంజయ్, మనం ఎంత చెప్తున్నా వినకుండా లక్ష్మి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది. పుట్టింటికి వెళ్తుందో మేనత్తింటికి వెళ్తుందో తెలీదు. తులసికి ఫోన్ చేస్తే తెలుస్తుంది కదక్కా. లక్ష్మి కన్ఫర్మ్ గా ఎక్కడికి వెళ్ళిందో తెలియకుండా మనం తులసికి ఫోన్ చేస్తే అలసైపోతాం. ఆ తులసి ముందు మనం ఎప్పుడు గర్వంగా తలెత్తుకొని ఉండాలి. నందిని, లక్ష్మి పుట్టింటికే వెళ్ళింటుందని నాకు అనిపిస్తోంది. ఎందుకైనా మంచిది గోవర్ధన్ బావగారికి ఒకసారి ఫోన్ చేద్దామమ్మా. విషయం కూడా చెప్పినట్టు ఉంటుంది కదా. అవును బాబాయ్, మీ ఆలోచన కరెక్టే. అంకుల్ కి కాల్ చేద్దాం. అమ్మా నందిని, ఏం చెయ్యాలో అర్థం కాక నీకే నేను కాల్ చేద్దాం అనుకున్నాను. ఇంతలో నువ్వే చేసావు. ఏమైంది అంకుల్? నువ్వు ఎందుకు ఫోన్ చేసావో కూడా నాకు అర్థమైంది. లక్ష్మి గురించే కదా. అవును అంకుల్. జ్యోతిరాదిత్యాన్ని విడిపించాలని, వాడి మీద పెట్టిన కేసులన్నీ వెనక్కి తీసుకోవాలని అప్పటిదాకా పుట్టింట్లో ఉంటానని వచ్చి రూములోకి వెళ్ళి డోర్ పెట్టుకుంది. చాలా చాలా టెన్షన్ పెడుతుంది. అర్థమైంది అంకుల్. మేము ఆగమంటున్నా ఆగకుండా బయలుదేరొచ్చింది. మీ ఇంటికే వస్తుందని అనుకున్నాం, అదే జరిగింది. ఇప్పుడు ఏం చేయాలమ్మా? సంజయ్తో సంతోషంగా కాపురం చేస్తుంది. ఇక మనకు ఆ తులసి నుంచి కానీ ఆ జ్యోతి నుంచి కానీ ఏ గొడవ ఉండదు అని అనుకుంటే మళ్ళీ ఆ జ్యోతి ప్రస్తావన తీసుకొచ్చిందమ్మా. జ్యోతిని బయటికి తీసుకొస్తే గాని సంజయ్తో కలిసి ఉంటానని లక్ష్మి ఖచ్చితంగా చెప్పేసింది. వాణ్ణి బయటికి తీసుకురావడం అంటే ఆ తులసికి మనం సాయం చేసిన వాళ్ళం అవుతాం. మీ ఇంటి మీదకి గొడవ చేయడానికి వచ్చిన రాస్కెల్కి మళ్ళీ మనమే అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అంకుల్, ఇలాంటప్పుడే చాలా తెలివిగా ఆలోచించాలి. ఎమోషనల్ అయిపోతున్న లక్ష్మిని కోప్పడకుండా, ఇది కుదరదు అని చెప్పకుండా బుజ్జగించాలి, నచ్చ చెప్పాలి. నీ ఉద్దేశం ఏంటి? అంకుల్, చిన్నపిల్లలు మారం చేస్తే, గోరు ముద్దలు తినకపోతే చందమామ రావే జాబిల్లి రావే అని దూరమున్న చందమామని చూపించి అన్నం తినిపిస్తారు కదా. ఇప్పుడు కూడా మనం అదే చెయ్యాలి. ఇప్పుడు చందమామ ఎవరంటే ఆ జ్యోతిరాదిత్య. వాడు వస్తాడు, వాణ్ణి తప్పకుండా తీసుకొస్తామని కాస్త టైం అడగండి. సంజయ్తో సంతోషంగా ఉండమని చెప్పండి. మీరు తండ్రి కనుక మీరు కల్పించే ఆశల్ని బట్టి తప్పకుండా లక్ష్మి కన్విన్స్ అయిపోతుంది. సంజయ్తో సంతోషంగా కాపురం చేయటానికి వస్తుంది. లక్ష్మి సంజయ్లు సంతోషంగా కలిసిమెలిసి ఉన్నారని కన్ఫర్మ్ అయ్యాక అప్పుడు జ్యోతి విషయం ఆలోచిద్దాం. అలాగే, ఎలాగో ఒకలా లక్ష్మిని కన్విన్స్ చేసి నేను పంపిస్తాను. అలాగే అంకుల్. అంకుల్ కి చెప్పాను కదా, ఇక ఆయన చూసుకుంటారులే. లక్ష్మి, లక్ష్మి డోర్ తీ. లక్ష్మి డోర్ తీయమ్మా. ఏమంటుంది? ఇందాక నుంచి డోర్ కొట్టి పిలుస్తున్నా లక్ష్మి బయటికి రావట్లేదండి. నేను పిలుస్తాను. లక్ష్మి, లక్ష్మి, నువ్వు డోర్ ఓపెన్ చేసి బయటికి రా. నేను ఓపెన్ చేయను. తిండి నీళ్లు నాకేం వద్దు. జ్యోతిరాదిత్యను మీరు బయటికి తీసుకొస్తానని నాకు మాట ఇస్తేనే ఈ రూమ్లో నుంచి బయటికి వస్తాను. జ్యోతి విషయం మాట్లాడడానికే నిన్ను బయటికి రమ్మంటున్నాను. రా లక్ష్మి. జ్యోతి మీద పెట్టిన కేసులన్నీ వెనక్కి తీసుకుంటానని చెప్పండి. మరి ఆ విషయం గురించి మాట్లాడాలని అంటున్నాను కదా.
డోరు ఒకసారి ఓపెన్ చెయ్యి. లక్ష్మి, జ్యోతి గురించే మాట్లాడాలంటున్నారు కదా, చెప్పండి. తనని బయటకు తీసుకొస్తానని చెప్పండి. లక్ష్మి, తులసి అంటే నాకు నచ్చదు గాని జ్యోతిని కావాలని జైల్లో పెట్టించాలని, వాడి మీద కక్ష తీర్చుకోవాలని నాకెందుకుంటుంది చెప్పు? వాడు తాగొచ్చి గొడవ చేశాడు, నా అల్లుణ్ణి అవమానించాడు. రేపు మళ్ళీ అలాంటి గొడవ చేస్తాడని ముందు జాగ్రత్తతో వాణ్ణి అరెస్ట్ చేయించాను. అలాంటప్పుడు గట్టిగా హెచ్చరించి వదిలేయాల్సింది పోయి మీరు అన్ని కేసులు పెట్టడం కరెక్ట్ కాదు నాన్న. నేను కూడా వాణ్ణి ప్రేమించిందాన్నే కదా, అందులో నా తప్పు కూడా ఉన్నట్టే కదా. మరి శిక్ష మాత్రం ఒక్కరికే వేయడం ఏంటి? లక్ష్మి, వాడు మంచివాడని, తులసి కొడుకని నువ్వు చాలా సానుభూతి చూపిస్తున్నావు, వాడి మంచి కోరుతున్నావు. కానీ వాడు నీ సంతోషం కోరటం లేదే. తాగి నీ మీద గొడవ చేస్తున్నాడు. అలాంటి వాణ్ణి నేనెలా క్షమిస్తాను చెప్పు? క్షమించాలి నాన్న. మీరు తనని క్షమించి బయటికి తీసుకొస్తేనే సంజయ్ భార్యగా నేను ఆ నందిని ఇంటి గుమ్మం తొక్కుతాను. లేదంటే సంజయ్తో ముడిపడ్డ ఈ బంధమే తెంచేసుకుంటాను. లక్ష్మి, ఏంట మాటలు? అవునమ్మా. లక్ష్మి, నువ్వు నా రక్తం పంచుకు పుట్టిన దానివి. నాకుండే పౌరుషం, పంతం నీలోనూ ఉన్నాయి. అలాగే కానివ్వు. నీ మనశ్శాంతి కోసం, నువ్వు సంజయ్ సంతోషంగా కలిసి మెలిసి ఉండడం కోసం జ్యోతిరాదిత్యాను బయటికి తీసుకొస్తాను. జ్యోతి మీద పెట్టిన కేసులన్నీ వాపస్ తీసుకునేలాగా నేను మాట్లాడతాను. నిజంగా? నిజంగా. అయితే ప్రామిస్ చేయండి. చేయండి నాన్న. మాటిస్తున్నాను, అలాగే తీసుకొస్తాను. నాకు 2 రోజులు టైం ఇవ్వు. 2 రోజులు ఎందుకు నాన్న? నేను మాత్రమే జ్యోతి మీద కోపంగా లేను. సంజయ్ నందినీలతో మాట్లాడి వాళ్ళని ఎలాగైనా కన్విన్స్ చేస్తానని నేను నీకు మాట ఇస్తున్నాను. నన్ను నమ్ము. నువ్వు ప్రశాంతంగా నందిని ఇంటికి వెళ్ళు. సంజయ్తో సంతోషంగా కాపురం చెయ్యి. మీరు ప్రామిస్ చేశారు కదా నాన్న, మిమ్మల్ని నమ్ముతున్నాను. అలాగే వెళ్తాను. వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త. మీరు ప్రామిస్ చేసి మనసు మార్చుకున్నందుకు, లక్ష్మి మనసు అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషమండి.
పిచ్చి వసంత. ప్రామిస్. నా ప్రామిస్ని ఇంకా నమ్ముతున్నావా? ఆ తులసి విషయంలో, ఆ జ్యోతి విషయంలో నేను ఎప్పటికీ మనసు మార్చుకోను. నన్ను జైల్లో పెట్టించిన ఆ తులసి మీద నేను ఎలా కక్ష తీర్చుకోవాలో అలాగే తీర్చుకుంటాను. జ్యోతి జ్యోతి జైల్లోనే మగ్గాలి. మగ్గుతాడు. సంజయ్, ఉన్నట్టుండి లక్ష్మి అంత ఆవేశంగా నిలదీయటమేంటో, మన ఆగమన్నా ఆగకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోవటమేంటో అర్థం కావట్లేదురా. లక్ష్మి వెళ్ళింది గోవర్ధన్ అంకుల్ వాళ్ళ ఇంటికే కదక్క. అంకుల్ కన్విన్స్ చేసి పంపిస్తారు కదా, తప్పకుండా పంపిస్తారు. అరే సంజయ్, అమ్మాయి తిరిగి రావడం విషయం కాదురా. తనని ఎలాగైనా మనం తీసుకురాగలం. కానీ లక్ష్మి జ్యోతిరాదిత్య గురించి ఆలోచించకుండా ఉండాలి. నీతో సంతోషంగా జీవితం పంచుకోవాలి. డాడీ, నాకైతే వదిన వారం రోజులు అక్కడే ఉంటుంది అనిపిస్తుంది. నువ్వు చెప్పినట్టే జరిగేలా ఉందే. ఆ లక్ష్మి మన ఇంటి కోడలయ్యాక మేనత్త కుటుంబం గురించి అసలు ఎందుకు ఆలోచించాలి? వారం రోజులు కాకపోతే నెల రోజులు పుట్టింట్లోనే ఉండని. మనమేం తగ్గద్దు. సుజాతమ్మ, అలిగి పుట్టింటికి వెళ్ళిన ఆడపిల్ల మళ్ళీ నట్టింట్లో అడుగు పెట్టాల్సిందే. లక్ష్మమ్మ మంచి చెడు ఆలోచించగలదు. వెంటనే వస్తుంది చూడండి. సుజాతమ్మ, అదిగో లక్ష్మమ్మ వస్తుంది. తాయమ్మా, నువ్వన్నట్టే లక్ష్మి వచ్చేసింది. రా లక్ష్మి. ఆగు లక్ష్మి. అక్క మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నావేంటి లక్ష్మి? వెళ్ళటం తిరిగి రావటం అంతా తనిష్టమేనా? మళ్ళీ మనం ఏమైనా అంటే తను వెళ్ళిపోతుందేమో. పిన్ని, నిష్ఠూరంగా నువ్వు అలా మాట్లాడకు. నేను మాట్లాడతాను కదా. లక్ష్మి, నీకేమైంది? జ్యోతి గురించి అనవసరంగా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? జ్యోతిరాదిత్య తాగి రావటం, పెద్ద గొడవ చేయటం, అక్కడే వాడి శాడిజం తెలుస్తుంది కదా. అలాంటి శాడిస్ ను తాగుబోతును సపోర్ట్ చేస్తే నీ కాపురమే పాడవుతుంది. అక్క చెప్తుంది అర్థమవుతుందా? అయినా ఇంత తొందరగా కన్విన్స్ అయ్యి ఎలా వచ్చేసావు లక్ష్మి? కూతురంటే వీళ్ళమ్మా నాన్నకు ప్రాణం కదా. వాళ్లే నచ్చ చెప్పి పంపించుంటారా, అంతేనా? వాళ్ళు నచ్చ చెప్తే నేను రాలేదు, మాటిస్తే వచ్చాను. మాట ఇచ్చారా? ఏంటా మాట? జ్యోతిరాదిత్య మీద పెట్టిన కేసులన్నీ వెనక్కి తీసుకునేలా
జ్యోతి బయటికి వచ్చేలా చేస్తానని మా నాన్న మాటిచ్చారు. అందుకే నేను మళ్ళీ ఇంట్లో అడుగుపెట్టాను. ఓ, మీ నాన్నకు నువ్వు ఒక కండిషన్ పెట్టి ఆ కండిషన్కు అంకుల్ ఒప్పుకుంటే అప్పుడు వచ్చావన్నమాట. వెరీ గుడ్ లక్ష్మి. మరి కేసులు వెనక్కి తీసుకోమంటే నేను కూడా ఆలోచించాలి కదా. సంజయ్ డెసిషన్ తీసుకోవాలి. అమ్మా నందిని, లక్ష్మి సంజయ్తో చక్కగా కాపురం చేస్తూ వాళ్ళు సంతోషంగా ఉంటే జ్యోతి కాదు కదా, వాళ్ళ కుటుంబం మొత్తమే కదిలి వచ్చినా ఏమీ చేయలేరు. విన్నావు కదా లక్ష్మి, మా బాబాయ్ ఏమన్నారో? నువ్వు సంజయ్ సంతోషంగా ఉంటే తప్పకుండా జ్యోతి మీద పెట్టిన కేసులు వెనక్కి తీసుకుంటాం. సంజయ్తో నేను సంతోషంగా ఉంటాను. దయచేసి జ్యోతిని విడిపించండి. విడిపించాక మళ్ళీ మనింటి మీదకే వస్తే తను రాడు. రాకుండా తులసి అత్తయ్య చూసుకుంటుంది. అలాగే కానివ్వు లక్ష్మి. ముందు మీరిద్దరు కలిసి ఉండండి. జ్యోతిని తప్పకుండా బయటికి తీసుకొద్దాం. చాలా థ్యాంక్స్. అలా మాటిచ్చేసావేంటి నందిని? మాటదేముంది పిన్ని, మనస్ఫూర్తిగా లక్ష్మి సంజయ్ను భర్తగా యాక్సెప్ట్ చేయటమే మనకు ముఖ్యం. తర్వాతే ఏదైనా. ఈశ్వర్, ఏమైంది ఝాన్సీ? 6 నెలల పాటు మనం దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలని, అలా కాకుండా తొందరపడితే నా ప్రాణాలకే ప్రమాదం ఉందని ఆ రిషికేష్ గురూజీ చెప్పాడు కదా. అవును ఝాన్సీ. కానీ ఆ గురువు కాదేశ్వర్, గురువు ముసుగులో ఉన్న ఒక ఫ్రాడ్ మోసగాడు. నువ్వు అలా ఎలా చెప్పగలవు? ఎందుకంటే ఈ రోజు నేను తనని బయట చూశాను. నేను ఎక్కడో చూశాను. ఆగాగు. ఆగరా, ఆగుతావా లేదా? నిజంగా 5 సంవత్సరాలకు ఒకసారి రిషికేష్ నుంచి వచ్చే గురువు అయితే నాకు అలా కనిపించడు. నన్ను చూసి కంగారు పడడు, నన్ను చూసి పారిపోడు. ఏంటి ఝాన్సీ నువ్వు అనేది? నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావో? ఆ మనిషిని రీసెంట్ గానే గుళ్ళో చూసాం కదా, నేను ఆ మాత్రం గుర్తుపట్టలేనా? ఖచ్చితంగా ఆయన ఫ్రాడే. తనతో మనకలా చెప్పించడం కంప్లీట్ గా మ్యానిపులేషనే. మ్యానిపులేషన్ ఏంటి ఝాన్సీ? అలా చెప్పాల్సిన అవసరం ఎవరికుంటుంది? చెప్తే వాళ్ళకొచ్చే ప్రయోజనం ఏముంటుంది? అయినా ఎవరు చేశారంటావు? ఇంకెవరు? మీ అమ్మాయి. ఝాన్సీ, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. మా అమ్మ అలా ఎందుకు చెప్పిస్తుంది? ఎందుకంటే నేను ముందుగా పిల్లల్ని కనకూడదు, రేవతియే కనాలి. ఎందుకంటే రేవతి తన పెద్ద కోడలు. నేను అసలు పిల్లల్ని కండవే మీ అమ్మకి ఇష్టం లేదు. అందుకే ఇలాంటి డ్రామా ఆడి మనల్ని విడదీస్తూ వస్తుంది. ఇంకా చాలు, ఆపుతావా? మీ అమ్మకి పీడకలు వస్తున్నాయని భయపడి ఇక్కడికి వచ్చింది మీ అమ్మ నాన్న. మనల్ని గుడికి తీసుకువెళ్ళి నిన్న ఆ గురువు ముందు కూర్చోబెట్టింది మీ అమ్మ నాన్న. మధ్యలో మా అమ్మ ప్రమేయం ఏముంది? మనమిద్దరం సంతోషంగా ఉండాలని కోరుకునే మా అమ్మ మనల్ని ఎందుకు విడదీయాలని చూస్తుంది? ముందు నుంచి నీకు మా అమ్మ అంటే ఇష్టం లేదు. ప్రతిదీ అనుమానంతోనే చూస్తున్నావు. అందుకే నీకు అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. మీ అమ్మ చాటు బిడ్డగా పెరిగి నువ్వు మీ అమ్మని నమ్ముతున్నావు గాని నీ భార్య నమ్మట్లేదు. ఎలా ఈ నాటకం జరిగిందో, ఎలా ఆడించిందో కానీ ఇది ఖచ్చితంగా మీ అమ్మ పనే. అది నేను ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాను.
సంజయ్, మనస్ఫూర్తిగా నేను నీకోసం వచ్చాను. నీతో జీవితాన్ని పంచుకోవాలని నేను నిర్ణయం తీసుకున్నాను. వారసున్నో వారసురాలనో కానీ వాళ్ళ చేతుల్లో పెడతాను.